Hi, this is Shrikar from SSBSPL. వెల్కమ్ టు మై ఛానల్. ఈ లాస్ట్ 1 మంత్లోనే మన వీడియోస్ దగ్గర చైనా వెళ్ళడం వలన వీడియోస్ చేయలేకపోయాం. మళ్ళీ కంటిన్యూషన్ వీడియోస్ స్టార్ట్ అవుతాయి. చైనాలో మనం చూసిన ప్రొడక్ట్స్ కానీ వాటి తాలూకా వీడియోస్ కానీ అండ్ వాటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానీ షిప్పింగ్ రిలేటెడ్ కానీ ఇవన్నీ వీడియోస్ కంటిన్యూషన్ అవుతాయి. నెక్స్ట్ నుండి ఈ వీక్ నుండి కంటిన్యూషన్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ వెరీ మచ్. చైనాలో ఉన్నప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ వెళ్ళేటప్పుడు కానీ చాలా కాల్స్ అక్కడ నుండి కూడా ఆన్సర్ చేశాను. చాలామందికి మా టీంతో కూడా చాలామంది మాట్లాడారు. చాలామంది అడిగే క్వశ్చన్ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎట్లా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి దాన్ని బేసికల్గా మనం చేస్తుంది చైనా నుండి ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకుని అక్కడ తక్కువ రేటుకు కొని ఇక్కడ మనం ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి. ఇది బేసికల్గా మనం చేసే బిజినెస్. సో దీంట్లోనే అడిగే వాళ్ళకంటే నేను చెప్పేది ఏంటంటే ప్రొడక్ట్స్ని మేము ఐడెంటిఫికేషన్ అనేది మేము చెయ్యం. ఫస్ట్ మీరు ఒక 2-3 ప్రొడక్ట్స్ అనుకుంటే ఈ ప్రొడక్ట్స్ మీకు అక్కడ ఏ ప్రైజ్కి దొరుకుతున్నాయి, ఇక్కడ అంతకంటే ఎక్కువ ఎంత ఉంటుంది, సుమారుగా దాంట్లోని ఇదైతే ప్రాఫిట్ రావచ్చు అని మనం ఒక అనలైజేషన్ ఇవ్వగలం. ప్రోడక్ట్ మీకు చెప్పి దాని తర్వాత తీసుకొచ్చిన తర్వాత అది సేల్ అవ్వలేదు అని అంటే అల్టిమేట్గా లాస్ మీరు బేర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అటువంటివి చేయదలుచుకోలేదు. ప్రొడక్ట్స్ అనేది ఐడెంటిఫికేషన్ మీరు చేయండి. ఒక 2-3 ప్రొడక్ట్ ప్రతి ఒక్క సిటీ వైజ్ కానీ, లేదంటే మీరుండే సిటీలో కానీ, లేదంటే మీరు ఆన్లైన్లో పెట్టాలంటే ఏది వెళ్తుందో కొంత హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేసిన తర్వాత దాని సపోర్టింగ్ మేము ఇవ్వాలి. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. అందరూ అడిగేది అది, ఏ ప్రోడక్ట్ మమ్మల్ని తీసుకోమంటారు. సో ప్రతి ఒక్కరికి ఒకే ప్రోడక్ట్ సెట్ అవుతుందని నేను చెప్పాను. వీటన్నిటికీ ఏంటంటే చైనాలోని అక్టోబర్ 15th నుండి స్టార్ట్ చేసి ఒక ఎగ్జిబిషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. 3 phases ఆ ఎగ్జిబిషన్ నడుస్తుంది. అరౌండ్ 21 days సంథింగ్లో. అక్టోబర్ 5th నుండి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 4th వరకు ఉంటుంది. మధ్యలోని 4 days గ్యాప్ ఉంటాయి దీంట్లో. ఈ ప్రతి ఫేజ్లోని ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిబిట్ చేస్తారు అక్కడ. అవి మనం ఆ 4 రోజులు పెట్టిన వాటిని కూడా మనం తిరగాలి అని అంటే కూడా టైం సరిపోలేనంత ఐటమ్స్, మెటీరియల్స్ అక్కడ ఉంటాయి మనకి. వీటిల్లోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మేము బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు అంటే మేము అక్కడ దాకా తీసుకెళ్తాం. క్యాంటన్ ఫెయిర్ అంటారు. వరల్డ్లోనే జరిగే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్లోనే అదొకటి. చైనాలోనైతే దట్ ఈస్ ద టాప్ వన్. ఆల్మోస్ట్ వాళ్ళు వరల్డ్లోని అన్ని కంట్రీస్ నుండి క్యాంటన్ ఫెయిర్ జరుగుతుందంటే వస్తారు. మన ఇండియన్స్ కూడా చాలామంది వెళ్తారు క్యాంటన్ ఫెయిర్కి. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ ఉన్నాళ్ళు, ఇంకా కొత్త టెక్నాలజీ, 2 కొత్తగా ఏం వచ్చినాయి తెలుసుకోవడానికి, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు అసలు ఏం చేయాలి అనే దానికి ఒక ఐడియా కోసం అంటారు. మనం ఒక బిజినెస్ చేయాలంటే దాని హోంవర్క్ చేయాలన్న దాంట్లో ఇది కూడా ఒక హోంవర్క్ లాంటి. ఫస్ట్ ఇనిషియల్గా ఎలా చేయాలి, ఏంటి, ఏ ఐటమ్స్ దొరుకుతాయి, దేంట్లో మనం చేయొచ్చు, కొత్తగా ఇన్నోవేటివ్గా ఏమొచ్చినాయి, ఏది మనం సేల్ చేయొచ్చు, ఇది మన ఇండియన్ మార్కెట్కి సెట్ అవుతుందా లేదా, ఈ ప్రతి ఒక్కటి ఎవరో ఏదో చెప్తారు ఏంటో వీడియో చూసో, ఇది కాకుండా మీరు డైరెక్ట్గా మీరు చూసుకుని అక్కడ ఓకే ఇది మనం చేయొచ్చు. మనం ఆఫ్లైన్లో వెళ్ళి మన ఊర్లోని ఇది పెట్టినా, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో కొన్ని ఐటమ్స్కి మార్కెట్ ఉంటుంది, విజయవాడ లాంటి సిటీలో కొన్ని ఐటమ్స్ మార్కెట్ ఉంటుంది, అట్లా మనం వైజాగ్ వెళ్తే కొన్ని ఐటమ్స్ మార్కెట్, ప్రతి ఒక్క చోట ప్రతి ఐటమ్కి మార్కెట్ ఉంటుంది. సో ఏ ఐటమ్స్ మనం పెట్టుకోవాలి, మన ఉన్న లొకేషన్ పరంగా మనం ఏం తీసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. దాన్ని ఎట్లా అంటారంటే 100 రూపీస్ నుండి స్టార్ట్ చేసిన ప్రతి ఐటమ్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. వాటిలోనే మనం ఎలా తీసుకోవచ్చు అండి. ఈ ఎగ్జిబిషన్ తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను. 3 phases జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అక్టోబర్ 15th నుండి అక్టోబర్ 19th, దాని తర్వాత మళ్ళీ అక్టోబర్ 23rd నుండి 27th, దాని తర్వాత అక్టోబర్ 31st నుండి 4th of November వరకు. ఫస్ట్ ఫేజ్లోని వచ్చేసరికల్లా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, హార్డ్వేరు, హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్స్, లైటింగు, మిషనరీస్ అంటే లైక్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేదంటే అగ్రికల్చర్ అవ్వచ్చు, ఎవ్రీ టైప్ ఆఫ్ మిషనరీస్, వాటి టూల్స్, ఇంకా జంబరఫ్ అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్.
సెకండ్ ఫేజ్ వచ్చేసరికల్లా అక్టోబర్ 23 నుండి 27 వరకు ఉంటుంది. దీంట్లోనే వచ్చేసరికల్లా జనరల్ సిరామిక్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, కిచెన్ వేరు, నెక్స్ట్ గార్డెనింగ్ ప్రొడక్ట్స్, హోమ్ డెకార్స్, ఫర్నిచరు, శానిటరీ బాత్రూమ్ ఐటమ్స్, ఇంటీరియర్ సంబంధించిన ఐటమ్స్, ఇట్లాగా సెకండ్ ఫేజ్లోనే ఒక 20 ఐటమ్స్ తాలూకా ప్రొడక్ట్స్ అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. అండ్ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 31 నుండి నవంబర్ 4 వరకు. దీంట్లో వచ్చేసరికల్లా టెక్స్టైల్స్, లెదర్ ఐటమ్స్ లైక్ లెదర్ బ్యాగ్స్ కానీ, లెదర్తో చేసే ఎవ్రీ ఐటమ్స్, బెల్ట్స్ కావచ్చు, ఏఎన్ అవ్వచ్చు, కార్పెట్స్ కానీ, టెక్స్టైల్స్ ఫ్యాబ్రిక్స్ కానీ, షూస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, అండ్ చిల్డ్రన్స్ తాలూకా ఐటమ్స్ కానీ, టాయ్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, మెడికల్, ఇట్లాగా దీనికి సంబంధించిన స్టాల్స్ అన్నీ థర్డ్ ఫేజ్లో ఉంటాయి. సో మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏ బిజినెస్ చేయదలుచుకున్నారు, ఆ బిజినెస్ రిలేటెడ్ దీంట్లో ఏమన్నా ఉన్నాయో చెక్ చేయండి. ఇది సంవత్సరానికి 2 times పెడతారు చైనాలో. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎగ్జిబిషన్ విజిటర్సే 1 lakh అబోవ్ ఉంటారు. అండ్ ప్రతి ఐటమ్స్ వస్తాయి వరల్డ్లోని కొత్తగా, చైనాలోని ఏం తయారు చేస్తున్నాడు, కొత్తగా ఏం తయారవుతుంది, అండ్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే మనకి ప్రైస్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ ప్రైస్ దొరికే అవకాశం ఉంది. మధ్యలో ట్రేడర్స్ కాకుండా మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువ మంది ఉంటారు. వీటిలోని మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే మీరు ఒకసారి క్యాంటన్ ఫెయిర్ విజిట్ చేస్తే మీకు ఒక బెటర్ ఐడియా అనేది వస్తుంది. సో ఈ క్యాంటన్ ఫెయిర్కి సంబంధించి చాలామంది అడిగిన దానికి కానీ మేము కూడా ఏంటంటే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే బెటర్గా ఉంటుందని మేము ఆలోచిస్తాం. ఆఫ్టర్ దట్ వాటి తాలూకా మెటీరియల్ మీరు పర్చేజ్ చేయడం, మెటీరియల్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ మీరు తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలోనే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. సో దానికోసం అని చెప్పి ఈ క్యాంటర్ ఫెయిర్ రిలేటెడ్ వెళ్ళి రావడానికి ఏ ఫేజ్లో అయితే మీరు రాగలరు, ఎన్ని రోజులు మీరు అక్కడ ప్లానింగ్, దాన్ని బట్టి దానికి ఒక ఛార్జెస్ అనేది ఉంటాయి. ఐదర్ వెళ్ళడానికి కానీ, అక్కడ హోటల్ కానీ, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అక్కడ ఫుడ్ కానీ, టోటల్ ఈ జరిగే టూర్లోని మేము మీకు సపోర్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి బయలుదేరే దగ్గర నుండి అక్కడ దిగడం, దాని తర్వాత హోటల్ బుకింగ్, దాని తర్వాత లోకల్ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కడ ఉంది ఏంటనే దాని డీటెయిల్స్ చేయడం, అండ్ క్యాంటన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ హాల్కి వెళ్ళడం, రోజు తీసుకెళ్ళడం. ఆఫ్టర్ దట్ మీరు అక్కడ దాంట్లోని స్టాల్స్ అవి విజిట్ చేసిన తర్వాత ఏదైనా ఐటమ్ మీకు నచ్చింది వాళ్ళతో మీరు మాట్లాడాలి. సో వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, లేదంటే ఆ ప్రైస్ డీటెయిల్స్ కనుక్కోవడానికి, టెక్నికల్ డీటెయిల్స్ కనుక్కోవడానికి కానీ అవి కంప్లీట్గా చూడడం. ఆఫ్టర్ దట్ అయిపోయిన తర్వాత మీరు ప్రోడక్ట్ డెసిషన్కి వచ్చిన తర్వాత విత్ ఇన్ 2 days లోపల అక్కడ స్టాల్ పెట్టిన వాళ్ళు ఫ్యాక్టరీ విజిట్కి కానీ రండి అంటే మీతో పాటు ఫ్యాక్టరీ విజిట్కి వచ్చి అక్కడ మొత్తం క్లియర్గా మాట్లాడి క్లియర్ చేసి మిమ్మల్ని వెనక్కి పంపించడం వరకు మా రెస్పాన్సిబిలిటీ. సో దానికి సంబంధించిన ఏదో ప్రాసెస్ ఉంటే ప్రతి దాంట్లో ఇప్పుడు చైనా ఎలా అంటే వెళ్ళి వీసా అప్రూవల్కి పంపించడం, ఆఫ్టర్ దట్ మీ టికెట్స్ బుకింగ్, దాని తర్వాత తీసుకెళ్ళడం, మధ్యలో ఏమున్నాయి మాట్లాడడం, ఇవన్నీ మేము చేసేస్తాం. మీరు ఈ టూర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలని అంటే మా నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. మా నెంబర్ వచ్చి 7729931234. మేము ఇది కంప్లీట్గా ప్లాన్ చేస్తుంది బిజినెస్ పర్పస్. ఓన్లీ బిజినెస్ చేయాలి, బిజినెస్ రిలేటెడ్ కావాలనుకునే వాళ్ళ కోసం ఈ టూర్, ఈ ట్రిప్ అనేది దానికోసం. జనరల్గా లోకల్ సైట్ విజిట్స్ చేయాలి లేదంటే టూర్ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం దీన్ని ప్లాన్ చేస్తున్నాం. బిజినెస్ చెయ్యాలి, మనం కొత్త ప్రోడక్ట్స్ చూడాలి, ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా కొత్త ప్రోడక్ట్లు ఏం తెచ్చుకోవాలి, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఏ ప్రోడక్ట్స్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అని పర్టికులర్ కావాలనుకున్న వాళ్ళు మీరు కాల్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. దిస్ ఈజ్ శ్రీకర్ signing off. Bye.